మితిమీరినటువంటి దయ అంటే దీనికి ముఖ్యంగా రాచరిక లక్షణంలో చెబుతారు. రాజులు ఎలా ఉండాలి అంటే తప్పు చేసినటువంటి వాడిని దండించే విధంగానే ఉండాలి అని అన్నారు. ఎందుకు అంటే అలా దండించకపోతే అరాచకం ప్రబలిపోయి రాజ్యంలో ప్రతివాడు కూడా తప్పు చేసినా సరే శిక్ష ఏమీ లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చును అని అనుకుంటారు. కావున రాజనీతిలో ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే తప్పు చేసినటువంటి వాడిని దండించడం ఏమాత్రము పాపము కాదు, అది ధర్మసమ్మతమే అని అన్నారు. గొప్ప గొప్ప వంశములలో ఈ రఘువంశంలో ఉన్నటువంటి వారు కూడా రాజ్యంలో ధర్మాన్ని స్థాపించడం కోసము తప్పు చేసినటువంటి వారిని తప్పనిసరిగా దండించి తీరేవారట. అంతేగాని తప్పు చేసిన వాడి విషయంలో కూడా నేను దయాస్వభావం కలిగినటువంటి వాడిని కావున వాడిని అనుగ్రహిస్తాను అని అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవుతూ కూర్చుంటారు. కావున మితిమీరినటువంటి దయ ఏదైతే ఉందో అది కూడా బుద్ధిని నశింపజేస్తుంది.